వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే మనకు డిసెంబర్ 15, 16 కేవలం ఇంకొక 6 రోజులలో ఎగ్జామ్ అయితే ఉంది. ఇన్ని రోజులు మీరు చదివిన చదువంతా మరొక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎట్లా అంటే గ్రూప్ 2 క్విక్ రీజన్ కింద లాస్ట్ 1 మినిట్, లాస్ట్ 1 మినిట్ ప్రతి అంశము ఈ 6 రోజులలో లాస్ట్ 1 మినిట్ చూసుకోండి. ప్రతి అంశానికి ఒక 1 మినిట్, ప్రతి అంశానికి ఒక 1 మినిట్. సార్ 1 మినిట్ ఎట్లా? ప్రతి అంశంలో కీ పాయింట్స్ ఉంటాయి. మీకు ఉద్యమ చరిత్ర అనేది మెయిన్ ఇంపార్టెంట్, చాలామందికి మెయిన్ ఇంపార్టెంట్. ఉద్యమ చరిత్ర అనేది నీ జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్. దాంట్లో మీకు ప్రతి అంశాన్ని ఈ 6 రోజుల్లో అవసరం అనుకుంటే ఉద్యమ చరిత్రకు ఒక డే కేటాయించుకో. చాలా ఇంపార్టెంట్ ఉద్యమ చరిత్ర. ఉద్యమ చరిత్రను చదివే విధానంలో నువ్వు రివిజన్ అనేది గట్టిగా చేయి. ఉద్యమ చరిత్రకు నేను టెస్ట్ సిరీస్ రాస్తా ఈ లాస్ట్ టైంలో అంటే అలాంటి సాహసాలు చేయకు. చాలామంది ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయడానికి చాలా టెస్ట్ సిరీస్, మోడల్ పేపర్స్ చూస్తూ ఉంటారు. కొంతమంది ఫ్రెండ్స్తో సబ్జెక్టుని డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ బంద్ చేయండి. లాస్ట్ ఈ ఆరు రోజులు నీ మైండ్ చాలా పీస్ఫుల్గా ఉండాలి. ఓకే, నువ్వు డిస్కషన్ చేసినావు ఎప్పటి వరకు? లాస్ట్ 15-20 డేస్ వరకు డిస్కషన్ చేసినావు ఫ్రెండ్స్తోని. గ్రూప్ డిస్కషన్, లేకపోతే ఒక 2-3 ఫ్రెండ్స్ కలిసి కమాండింగ్ స్టడీ చేయడం, రూముల్లో ఉండడం, రీడింగ్ హాల్లో చదవడం, ఇవన్నీ చేసినావు. ఓకే, రైట్, ఆడి వరకు ఓకే. ఇప్పుడు నువ్వు వ్యక్తిగతంగా నీ పర్సనల్గా ఈ 6 రోజులు నీవు సొంత ప్రిపరేషన్ అవసరం. అది రివిజన్గా మోడల్ పేపర్స్, టెస్ట్ సిరీస్ అన్నీ బంద్ పెట్టండి చాలిగా. ఒక హార్డ్ క్వశ్చన్ నువ్వు చేయలేనిపోయినప్పుడు నువ్వు గందరగోళానికి గురిగాకు. ఆ హార్డ్ క్వశ్చన్ ఏం రాదు. గ్రూప్ 2 లాస్ట్ పేపర్లో, ఫస్ట్ పేపర్లో, సెకండ్ పేపర్లో, థర్డ్ పేపర్లో చూసినారు కదా. గ్రూప్ థర్డ్ ఎలా ఇచ్చినాడు నీకు? 100%లా ఈ 90-80% బిట్లు తెలిసినవే. బట్ చేయడంలో నువ్వు పొరపాటు చేస్తున్నావు, చేయడంలో తొందరపడుతున్నావు. అన్నీ తెలుసు, టైం మేనేజ్మెంట్ లేదు నీకు. ఎగ్జామ్లో టైం ఎలా సెట్ చేసుకోవాలి, టైంకి ఎట్లా క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి, క్వశ్చన్ ఎట్లా ఎలిమినేట్ చేసుకోవాలి, ఇక్కడ నువ్వు తడబడుతున్నావు. వీటిని మళ్ళొకసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నీ దగ్గర ఉంటాయి. గ్రూప్ 2 ఉంటుంది, లాస్ట్ 2016 మొన్న రాసిన గ్రూప్ 1 పేపర్లు 2 ఉంటాయి ప్రిలిమినరీ పేపర్లు. అదేవిధంగా గ్రూప్ 4 పేపర్ ఉంటుంది. ఇవన్నీ తీసుకో. ఒక్కసారి ఆ క్వశ్చన్ ఎట్లా అడుగుతుండు, ఆయన ఎలా అడుగుతుండు, మనం ఎలా ఎలిమినేట్ చేయాలి, ఇవన్నీ చూసుకో. మెయిన్గా నేను మరోసారి చెప్తున్నా, ఈ లాస్ట్ 1 మినిట్ రివిజన్ అనేది మీరు ఈ రివిజన్ కింద పెట్టుకోవాల్సిన ఒక అంశం. ప్రతి అంశంను ఫస్ట్ పేపర్ ఎక్కువ చదివినా కూడా ఈ టైంలో నీ మైండ్కి ఎక్కదు. ఫస్ట్ పేపర్ చాలా లెంతీ. కరెంట్ అఫైర్స్ని ఒక్కటి చూసుకోండి. అదేవిధంగా ఇంగ్లీష్ అండ్ రీజనింగ్, అదేవిధంగా ఇంగ్లీషు, అదేవిధంగా మనకు కావలసిన కరెంట్ అఫైర్స్ మెయిన్ ఇంపార్టెంట్. దాంతోపాటు ఖచ్చితంగా పాలిటీ, దాంతోపాటు సొసైటీ, దాంతోపాటు ఉద్యమ చరిత్ర, తెలంగాణ ఆర్థిక సర్వే అండ్ ఇండియన్ బడ్జెట్, ఇండియన్ సర్వే. ఇవి మెయిన్గా మీరు చూసుకోవాల్సిన అంశాలు. ఇవి మీరు చూసుకుంటే చాలు. దీంట్లో మీకు ఖచ్చితంగా ఒక 300 నుంచి 380 మార్కులు వస్తాయి. రిమైనింగ్ అంశాలన్నీ మీకు తెలిసినవి వస్తాయి. ఈజీగా 600 మార్కులకు ఒక 450కి నీకు సర్వీస్ వస్తుంది ఈజీగా. ఎందుకంటే ఈసారి గ్రూప్ 2 పేపర్ అనేది చాలా కఠినంగా రాబోతుంది. ఈజీగా ఎలిమినేట్ చేస్తాడు ఒక్కొక్కరిని ఆయన. క్వశ్చన్ పేపరు చాలా హార్డ్గా వస్తుంది. ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్, థర్డ్ పేపర్, ఫోర్త్ పేపరు చాలా ఈజీగా ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తాడు. ఆయన ఎలిమినేట్ చేస్తున్నప్పుడు నువ్వు ఎలిమినేట్ కాకూడదు, తప్పించుకుంటూ ఉండాలి. ఆడెక్కడ నేను ఎలిమినేట్ చేద్దామని చూసినా నువ్వు ఎగ్జామినర్కు దొరకకుండా ఆన్సర్స్ చేయాలి. ఓకే. ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ లాస్ట్ టైంలో రివిజన్లో 6 రోజులలో చాలామంది ఓవర్ టైం రివిజన్ చేస్తూ ఉంటారు. నైట్ 2 o'clock, 1:30 ఇలా చేయకండి. అది స్టాప్ చేయండి. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈ లాస్ట్ 6 days నీ మైండ్ చాలా రిలాక్స్లో ఉండాలి. నువ్వు ఈ ప్రతిరోజు రివిజన్ 1:30 వరకు చదువుతూ ఉంటావు. రీడింగ్ హాల్లో చదువుతూ ఉంటావు, ఇంట్లో చదువుతూ ఉంటావు, నువ్వు ఏర్పరచుకున్న ప్రతి ప్లేస్లో చదువుతూ ఉంటావు. కానీ ఈ 6 రోజులు ఎర్లీగా నిద్రపో. నీకు అవసరమైతే, నీకు వీలు పడితే 10కే నిద్రపో. నైట్ 10కి నిద్రపోయి అవసరం అనుకుంటే 6 గంటలకు లే. ఈ మార్నింగ్ 6 గంటలకు లే. 6 గంటలకు లేచిన తర్వాత మళ్ళీ మార్నింగ్లో 6 to 7 వరకు కరెంట్ అఫైర్ చూసుకో. అట్లా టైం సెట్ చేసుకొని మళ్ళీ నువ్వు
ఈ వారం రోజులు 10K నిద్రపోయే ప్రయత్నం చేస్తే నీ మైండ్ రిలాక్స్గా ఉంటుంది. నీకు ఎలాంటిది మైండ్ మీద ప్రభావం లేకుండా పీస్ఫుల్గా ప్రతి ఒక్కటి గుర్తుండి ఎగ్జామ్ మంచిగా రాసే అవకాశం ఏర్పడుతుంది. ఇక లేకపోతే నువ్వు నైటు అంతా మన రీడింగ్ హాల్లో చదువుకొని 1 గంటల వరకు 2:30 వరకు చదువుకొని వస్తే నీకు ఎగ్జామ్ అనేది ఎప్పుడుంది? ఆగస్టు 15 మార్నింగ్ 10 to 12:30 ఉంది. నీకు నైట్ అంతా నువ్వు 2 గంటల వరకు ఈ వారం రోజులు చదువుకుంటుంటే ఎగ్జామ్ డేనా నీకు మార్నింగ్ ఎగ్జామ్ ఉన్నప్పుడు నీ మైండ్ ఏడ పీస్ఫుల్గా ఉంటుంది? ఎగ్జామ్ హాల్లోకి పోతే నీకు నిద్ర వస్తూ ఉంటుంది, ఇలా 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 కునుకుతా అంటావు. అంటే నువ్వు చదువుతావు, నీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, నీ దగ్గర నాలెడ్జ్ ఉంది, కానీ నువ్వు అక్కడ పర్ఫార్మెన్స్ చేయలేకపోతావు. ఎందుకు? నీ మైండ్ అక్కడ డల్ అయిపోతుంది. నీ మైండ్కి కావాల్సిన విశ్రాంతి నువ్వు ఇవ్వలే ఈ వారం రోజులు. నీ మైండ్కి కావాల్సిన రిలాక్స్నెస్ నువ్వు కోల్పోగొట్టినవు. సో అది ప్రశాంతంగా ఉండదు. నువ్వు చదివింది నీకు ఎట్లా అందిస్తుంది టయానికి? సో ఈ వారం రోజులు ఎర్లీగా నిద్రపోండి, ఎర్లీగా లేవండి, మళ్ళీ ఎర్లీగా నిద్రపోండి, ఎర్లీగా లేచి చదవండి. ఈ వారం రోజులు క్విక్ రివిజన్ కింద 1 minute ప్రతి అంశానికి కేటాయించుకోండి. మరొకటి ఇంకోటి, రేపు మనకు హాల్ టికెట్స్ రాబోతున్నాయి. చాలామంది డౌన్లోడ్ చేసుకుంటారు. చాలామంది మిత్రులందరూ కూడా గ్రూప్ 2 చదివే సీరియస్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా హైదరాబాద్లో అశోక్ నగర్లో అదేవిధంగా రీడింగ్ హాల్లో చాలామంది చదువుతూ ఉంటారు. వాళ్ళందరూ రేపు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోగానే వాళ్ళందరూ కూడా సెంటర్స్ను వాళ్ళ సొంత జిల్లాలలో పెడతారు. సెంటర్స్ను కొంతమంది వాళ్ళ సొంత జిల్లాలలో వాళ్ళ పట్టణాలలో పెడతా ఉంటారు, వాళ్ళ దగ్గర ఉండే సిటీస్లో. అయితే వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఉదాహరణకు ఒకైనా హన్మకొండలో పెట్టుకున్నాడు, ఒకైనా కౌస్బేట్లో పెట్టుకున్నాడు, ఒకైనా వరంగల్లో పెట్టుకున్నాడు అనుకుందాం సెంటర్. ఈ హైదరాబాద్లో ఉన్నాయనే అంటే ఇక్కడున్న అభ్యర్థులు అక్కడ ప్రిపరేషన్కి వెళ్తారు కాబట్టి వాళ్ళు అక్కడ కోచింగ్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే హైదరాబాద్కి వెళ్ళి కోచింగ్ తీసుకున్న అభ్యర్థులంతా వరంగల్ ప్రాంతమైనా, సిద్దిపేట అయినా, కరీంనగర్ అయినా, నిజామాబాద్ వివిధ జిల్లాల నుండి ఉండే అభ్యర్థులందరూ హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటారు. వీళ్ళందరూ ఎగ్జామ్ వరకు ఆడనే ఉంటారు. అంటే ఏం చేస్తారంటే హాల్ టికెట్స్ రిలీజ్ కాగానే చూసుకుంటారు, ఓకే నాకు మా ఏరియాలో మా పలానా సిటీలో పడ్డదని ఆడనే ఉంటారు. ఉండి 15వ తారీఖు ఎగ్జామ్ అంటే మనోళ్ళు డిసెంబర్ 14 మధ్యాహ్నం బయలుదేరడము, సాయంత్రం బయలుదేరడం చేస్తారు. దయచేసి అట్లా చేయకండి. మీకు ఎగ్జామ్ 15వ తారీఖు ఉన్నదంటే మీ సొంత ప్రాంతాలకు మీరు 10వ తారీఖే చేరుకోనండి. అంటే ఇప్పుడు ట్యూస్డే చేరుకోనండి, 10వ తారీఖు 5 రోజులు 3 రోజుల ముందే చేరుకోనండి. మీరు రేపే ఎగ్జామ్ అంటే ఇవాళ మీరు జర్నీ స్టార్ట్ చేసినారు అనుకోండి, జర్నీలో మీరు అలసిపోతారు. జర్నీలో మీరు చాలా అలసిపోతారు. మీరు చాలా అలసిపోవడం వలన మీకు ఒకవేళ జర్నీ అనుకూలించకపోయినా వివిధమైన ఇన్సిడెంట్స్ జరిగిన వల్ల మీరు ఉద్యోగం రాయడానికి అవకాశం కోల్పోతారు. దయచేసి చెప్తున్నా. అందుకే ఎగ్జామ్ ముందట ప్రయాణాలు చేయొద్దు, ఎగ్జామ్ ముందట సాహసాలు చేయొద్దు. మీరు ఇన్ని రోజులు ఎంత కూల్గా ఉన్నారో ఎగ్జామ్ డే వరకు అయిపోయేంత వరకు కూల్గా ఉండండి. కూల్గా ప్రయాణాలు ఉండాలంటే నీ సొంత ఊరిలో నీ సొంత జిల్లాకు నువ్వు ఎగ్జామ్ సెంటర్ పెట్టుకున్నప్పుడు తొందరగా రీచ్ అయ్యేటట్టు ఒక 3 రోజుల ముందు 4 రోజుల ముందు మీ ఇంటికి వెళ్ళండి. మీ సొంత జిల్లాలకు మీ సొంత ఇంటికి వెళ్ళండి. వెళ్ళి అక్కడ నుండి మీ సెంటర్కు వెళ్ళండి. అలా వెళితే మీరు చాలా చక్కగా ఎగ్జామ్ చేసిన వాళ్ళు అవుతారు. అంతే తప్ప ఎగ్జామ్ రేపే ఉంది అనగానే నువ్వు ఈరోజు సాయంత్రంకి వస్తా, ఈరోజు మధ్యాహ్నానికి వస్తా అనుకుంటే వేస్ట్. ఇంకోటి, ఈ సమయంలో కొత్త అంశాల జోలికి పోకండి. కొత్త అంశాలు అస్సలు చదవమాకండి, కొత్త అంశాలు అస్సలు చూడమాకండి. తెలిసిన అంశాలనే మళ్ళీ 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 చదువుకునే ప్రయత్నం చేయండి. మరొకటి, నీ ఫ్రెండ్ గాడు బాగా చదువుతున్నాడు, నేను చదవలేదు, ఆడ అన్ని విషయాలు కవర్ చేసినాడు, నేను కవర్ చేయలేదు, ఇలాంటి ఆలోచన పోకండి. అందరు ఆల్ ఆర్ ఈక్వల్. అందరు అదే సిలబస్ చదువుతున్నారు, అందరు అవే బుక్స్ చదువుతున్నారు, కొత్త బుక్స్ ఏం లేవు. మెయిన్గా ఇక్కడ ఏంటంటే చాలామంది ఎవరైతే ఈ ఎగ్జామ్ టైంలో షార్ప్గా మైండ్ వర్క్ చేయించుకొని షార్ప్గా తెలివిగా ఇంటెలిజెంట్గా స్మార్ట్గా ఎవరైతే ఎగ్జామ్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటా. అందుకే మరొకసారి చెప్తున్నాను, గ్రూప్ 2 ఇంకొక 6 రోజులలో స్టార్ట్ కాబోతుంది. గ్రూప్ 2 రాసే ప్రతి ఒక్కరూ ఈ లాస్ట్ 1 minute రివిజన్ క్లియర్గా చేసుకోండి. ప్రతి అంశాన్ని చదవండి, ప్రతి అంశాన్ని చూసుకోండి, ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టకండి. గ్రూప్ 2లో ప్రతి అంశం ఇంపార్టెంటే. మెయిన్గా ఉద్యమ చరిత్ర, మెయిన్గా ఇండియన్ పాలిటీ, మెయిన్గా తెలంగాణ ఎకనామీ, మెయిన్గా తెలంగాణ సర్వే, మెయిన్గా ఇండియన్ బడ్జెట్, ఇండియన్ సర్వే, కరెంట్ అఫైర్స్, నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ కరెంట్ అఫైర్స్, వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవన్నీ చూసుకోండి. ఆల్ ది బెస్ట్. అందరు సక్సెస్ సాధించండి. నేను ఈ వారం రోజులు లైవ్స్ పెట్టాను, వీడియోలు కూడా చేస్తే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా చేస్తా, లేకపోతే ఈ వారం రోజులైతే నేను వీడియోలు చేయను. దయచేసి ఏమనుకోవద్దు. ఎందుకంటే నాకు కూడా ఈ వారం రోజులు టైం సరిపోయేటట్లేదు. అందుకని నేను కూడా ఫుల్గా
1 మినిట్ రివిజన్లోకి వెళ్ళబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ మీ చిల్కా ప్రశాంత్. థ్యాంక్ యూ.